నమస్తే ఎవరివన్, ఇప్పటివరకు నేను తీసిన వీడియోస్లో ఇదే బెస్ట్ ప్లేస్ అని అనుకుంటా. ఎందుకంటే అంత బాగుంటుంది. నేను ఈ వీడియోని తీసేంత వరకు నాకు అస్సలు తెలియదు ఎంత మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అంత బాగుంటుంది ప్లేస్. వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏం లేదు, వీడియో చూస్తున్నారు చాలా మెంబర్స్, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ 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 ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లాస్ట్ వీడియోలో టెంట్ వేసినప్పుడు మీకు ఒక మాట చెప్పా, గుర్తుందా? మేబీ మీకు గుర్తుండకపోవచ్చు, నేను గుర్తు చేస్తా. లాస్ట్ వీడియోలో నేను ఒక మాట మస్తు మంచి ప్లేస్ లో నేను టెంట్ వేసానని. ఎట్లాంటి ప్లేస్ లో వేసానో చూసేయండి. నిజం చెప్తున్నా, ఈ ప్లేస్ గురించి నాకు అస్సలు తెలీదు. నిన్న నైట్ నేను మీకు మాట అయితే ఇచ్చిన ఒక మంచి ప్లేస్ లో పడుకొని ఉంటాలే అని. కానీ మార్నింగ్ నేను లేచి చూస్తే నిజంగానే ఈ ప్లేస్ అబ్బోబ్బా అద్భుతం అసలు. అయినో ఇలా ప్రకృతి మధ్యలో పడుకోవాలనే చాలా మెంబర్స్ డ్రీమ్ అనమాట. ఎస్పెషల్లీ ట్రావెలర్స్ డ్రీమ్. ఎవ్రీ ట్రావెలర్ యొక్క కోరిక ఇట్లా ప్రకృతి మధ్యలో పడుకుంటూ ట్రావెల్ చేయాలని. సో చాలా మెంబర్స్లో నాకు ఈ అదృష్టం దొరికిందని నేను భావిస్తా. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. Good morning everyone. Oh, సో మిత్రులందరికీ శుభోదయం. అయితే పొద్దున్నే ఒక స్టంట్ అయింది. ఏమైంది తెలుసా? నా టెంట్లో నిన్న నేను తీసుకొచ్చిన కళ్ళు ఉంటుంది కదా, అది మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్నా. వాసన మాత్రం గపాయించి వస్తుంది, గమ్ము అంటుంది. ఇది నేను యూజ్ చేసిన ప్లాస్టిక్ అన్నమాట.
సో గుడ్ మార్నింగ్ ఎవరివన్. టైం వచ్చేసి 8:30 8:40 అవుతుంది. అండ్ వెల్కమ్ టు నల్గొండ. మనం ఈ తల్లి తెలంగాణ సిరీస్లో నల్గొండ డిస్టిక్లో ఉన్నాం. నల్గొండ డిస్టిక్లో ఎక్కడున్నా అంటే ఒక చిన్న విలేజ్లో ఉన్నా. నిన్న నేను సూర్యాపేట ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్పీడ్గా వచ్చేసినాయి. అలా స్పీడ్గా వచ్చిన నేను ఇక్కడ టెంట్ వేసుకుని అండ్ ఇప్పుడు ఈ ప్రదేశానికి బాయ్ బాయ్ చెప్పేసి నేను స్టార్ట్ అయిపోతున్నా నల్గొండ డిస్టిక్కి. ఇలా మార్నింగ్ బైక్ పైన పచ్చటి పొలాల మధ్యన రైడ్ చేస్తుంటే దట్ ఫీల్స్ వావ్ బ్రో, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అలా పొద్దున్నే పచ్చటి పొలాల మధ్యన రైడ్ చేస్తూ నేను వచ్చేసిన నల్గొండ డిస్టిక్కి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సూర్యాపేట నుంచి నల్గొండకు వస్తుంటే రైట్ సైడ్లో నల్గొండ పక్కలో ఒక చెరువు ఉంటుంది. దాన్ని వచ్చేసి బంగాల్ చెరువు అంటారు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించడానికి వెళ్తున్నా. మస్తు హైట్ ఉన్నది. గెస్ చేయండి ఏం చూపించాను. ఓ ఇది చెరువు కాదు, పెద్ద డ్యామ్ లెక్క ఉన్నది అంతా. ఒక్కోసారి ఈ నీరుని చూసినప్పుడు చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఎలా అంటే మనిషి లైఫ్లో ఏది జరగద్దు అనుకుంటామో అదే జరుగుతుంది. అట్లాంటప్పుడే నీరులాగా కామ్గా ఉండాలి అని అనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ చేయాలంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో చాలా ప్లేస్లు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోయేది శ్రీ ఛాయా సోమేశ్వర దేవాలయం. ఎందుకంటే తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి.
ఫ్రెండ్స్ టైం వచ్చేసి 11 అవుతుంది. ఫైనల్గా మనం వచ్చేసినాం నల్గొండ జిల్లాలోని ఫేమస్ అండ్ పురాతనమైన శివాలయం దగ్గరికి. అదే వచ్చేసి ఛాయా సోమేశ్వర దేవాలయం. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తే మీరు ఎంత మంచి వాతావరణంలో దేవాలయం ఉందో చూడండి, అక్కడ ఉంది. సో ఇది మొత్తం వచ్చేసి పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫేమస్ అని చెప్పున్నా పాతకాలం శివలింగం ఉంది. అట్లనే ఇక్కడ శివరాత్రి కోసం మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు. సో ఎంత పబ్లిక్ ఉంటారు అంటే మీరు ఇక్కడ నిలబడడానికి కూడా జాగా ఉండదు అని అన్న చెప్తుంది. మీ పేరన్నా? శేఖర్ అన్న ఇక్కడ వర్క్ చేస్తుండు. అన్న అంటుండు ఇప్పటికంటే మీరు శివరాత్రికి వస్తే ఫుల్ పబ్లిక్ ఉంటుంది, చూడడానికి మంచిగా ఉంటుందని అంటుండు. ఇప్పటికైనా సరే మస్తు మంది వచ్చిండ్రు ఫ్రెండ్స్, చూడండి పొలాల మధ్యలో ఉన్నందుకు. నాకు ఇక్కడ వచ్చే వరకు అస్సలు తెలియదు ఈ దేవాలయం గురించి, ఏదో ర్యాండమ్గా వచ్చిన. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉంది. పచ్చటి పొలాల మధ్యన పర్ఫెక్ట్గా సింక్ అయింది అస్సలు. బాబా ఛాయా సోమేశ్వర దేవాలయం గురించి చెప్పాలంటే ఇది ఒక శైవ హిందూ దేవాలయం. ఇది 11వ శతాబ్ది కాలంలో కందూరి చోళులు అంటే తెలుగు చోళుల శాఖ పాలనలో నిర్మించబడింది. ఇది వచ్చేసి ముందు నుంచి ఉండే గుడి చూడండి. మీరు ఇప్పటివరకు ఏ గుడిలన్నా చూసుకున్నారా? మనం ఎంట్రీలోనే మనకి గుడి బ్యాక్ సైడ్ ఉన్నట్లా కనిపించేది, ఎక్కడ చూసుకోలేరు కదా. ఫస్ట్ టైం ఇక్కడ ఉంది చూడండి. నేను నా జిందగీలో ఫస్ట్ టైం చూసిన ఇట్లాంటి గుడిని. మన ఎంట్రీలోనే గుడి యొక్క బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. కాకపోతే ఇది బ్యాక్ సైడ్ కాదు, ఇక్కడ ఉన్నది సూర్య భగవానుడి గుడి. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి గేట్ నుంచి వచ్చినప్పుడు అక్కడ కూడా శివుడి యొక్క గుడి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం వచ్చేసి గుడి వెనకాల సైడ్. ఇక్కడ మొత్తం 3 గుడులు ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్న ఈ దేవాలయంలోనే శివుడు ఉంటాడు. అయితే ఇక్కడ ఈ టెంపుల్ ఒక స్పెషల్ ఉంటుంది అండ్ సర్ప్రైజ్ మీ అందరికీ. ఏంటో కొద్దిసేపు వెయిట్ చేసి చూడండి. బా నేనే స్టన్ అయిపోయినా. ఫ్రెండ్స్ ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పిన కదా గుడిలో. ఇప్పుడు చూడండి లైట్స్ నా కోసం ఆఫ్ చేస్తారు. ఎందుకంటే శివలింగం బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ కట్టన్కి ఇగో ఇక్కడ నీడ కనిపిస్తుంది ధ్వజస్తంభం లాగా. ఇది నా కోసం లైట్స్ ఆఫ్ చేసి చూపించిండు. ఇది చూసి నేను స్టన్ అయిపోయినా అసలు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను గర్భగుడి దగ్గర ఉన్నా. అయితే ఇక్కడ ఒక వింత ఏంటంటే మనం ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ ఆఫ్ చేసినాం అనుకో సర్కిల్లో అంటే మిడిల్లో ఒక నల్లటి నీడ అనేది పడుతుంది. 2 సైడ్లో వచ్చేసి వెలుగుంటుంది, మధ్యలో మాత్రం శివలింగం లాగా ధ్వజస్తంభం లాగా నీడ వస్తుంది. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తా. యాక్చువల్గా వీళ్ళు కటన్ కట్టిండ్రు ఇక్కడ లోపల అయ్యేవారు. నాకు ఫోటో చూపిస్తున్నాను, ఫోటో చూడండి.
ఈ మొత్తం ఇప్పుడు లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా పైనుంచి కింద దాకా మొత్తం నీడ వస్తుందా? అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇక్కడ ఏం లేదు కదా. పైన ఏమన్నా సంది ఉందా గుడికి? మరి అసలు ఎట్లా ఇది? మిరాకిల్, మైండ్ బ్లో అయింది నాకు. అండ్ థ్యాంక్ యూ చూపించినందుకు. అసలు నేను చదివినా, బట్ ఇక్కడ ఇది స్పెషల్ అని నాకు ఎక్కడ మనకి గూగుల్లో కానీ ఎక్కడ హిస్టరీలో లేదు. థ్యాంక్ యూ. సేమ్ శివలింగం లాగానే పైనకి మొత్తం నీడ కదా? శివలింగం అదే స్తంభం నీడ. అదే ఆ స్తంభం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఎవరికి తెలియదు. మీకు ఏమైనా తెలుసా? అదే అనిపించింది ఫస్ట్ టైం కొత్తగా ఒక వేరే టెంపుల్ని, అంటే కొత్త స్ట్రక్చర్లో కట్టినటువంటి దేవాలయాన్ని చూసిన. బాగుంది ఫ్రెండ్స్, నాకు ప్రశాంతంగా ఉంది నిజంగా చెప్తున్నా. హైదరాబాద్కి ఒక 80 కిలోమీటర్స్లోనే ఉంది, బట్ ఖతర్నాక్ ఉంది. పెద్దగా లేదు, అట్లా ఏం లేదు, బట్ వీటి కోసం మీరు ప్రశాంతత తీసుకొని వెళ్తారు. ఎందుకంటే పొలాల మధ్యన మంచిగా ఒక కొలను ఉంది, బాతులు ఉన్నాయి, జనాలు, చుట్టుముట్టు పచ్చదనం, మధ్యలో గుడి. ఇప్పటివరకు మీరు గుడి లోపలే చూస్తారు కదా, ఇప్పుడు బయట చూడండి. ఈ దేవాలయం వచ్చేసి నాకు ఎట్లాంటి వైబ్స్ ఇచ్చిందంటే ఏదో నేను తమిళనాడులో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకున్నట్లు అనిపించింది. ఇప్పటివరకు నేను తెలంగాణలో చాలా ప్లేసులు తిరిగిన, కానీ నాకు ఈ దేవాలయం నచ్చినంతగా ఏ దేవాలయం ఏ ప్లేస్ నచ్చలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, మర్చిపోలేను లైఫ్లో. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఏదో ఒక జెన్యూన్ కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలంగాణ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.